కాలానికి గొప్ప శక్తి ఉంది. ఎవరు ఎలాంటి ముసుగు వేసుకున్నా ఏదో ఒకరోజు వాళ్ళ ముసుగు తీయించేసి వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అని చిన్న విషయాన్ని తెలుసుకుంటే ఇతరుల బాధకు నువ్వు ఎప్పుడూ కారణంగా ఉండవు. నీ మాటకు విలువ పెరగాలంటే కేవలం కాలయాపన కోసం మాత్రమే నీతో మాట్లాడేవారితో మౌనంగా, బాధలో ఉండే నీతో మాట్లాడేవారితో ప్రేమగా, నీ మీద ప్రేమతో మాట్లాడేవారితో శ్రద్ధగా మాట్లాడడం నేర్చుకుంటే నీ విలువ దానంతటా అదే ఎన్నో రెట్లు పెరుగుతుంది. మనసులను బట్టి మనసు ప్రవర్తనను బట్టి ఉండాలి. అప్పుడే మీ విలువ రెట్టింపు అవుతుంది. ఇతరులకు మీ విలువ అర్థమవుతుంది. లేదంటే అవసరానికి వాడుకుంటారు. కేవలం అవసరానికి మాత్రమే గుర్తుంచుకోండి. ఇష్టం లేకుండా ఇష్టం ఉన్నట్లు ఎవరితోనూ నటించకండి. మీది కేవలం నటన మాత్రమే కావచ్చు, కానీ ఎదుటివారిది జీవితమని గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడైనా చిరాకులో ఉంటే అప్పుడు మౌనంగా ఉండడం నేర్చుకోండి. మౌనాన్ని పాటించగలగండి. నోటి నుండి వచ్చేవి మాటలు కావు, మనసును చీల్చే మారని ఆయుధాలని మర్చిపోకండి. మీ జీవితంలో మంచి జరిగినా చెడు జరిగినా అది కేవలం మీ మాట వల్లే. మీ మాట ద్వారానే ముక్కు మీద కోపంతో మాట్లాడేవారికి ముల్లోకాలు శత్రువే. ఇక ఆవేశంతో మాట్లాడేవారికి అయిన వాళ్ళే శత్రువులు అవుతారు. కామ క్రోధాలను అదుపులో ఉంచుకొని ఆలోచనలతో మాట్లాడేవారికి అణువణువున మిత్రువులే ఉంటారు. అడుగడుగునా సహాయం చేస్తారు. ఈ ప్రపంచం వారిని ఎప్పుడూ వదులుకోదు, వదులుకోవడానికి సిద్ధంగా కూడా ఉండదు. వారి పేరు కూడా ఈ ప్రపంచాన్ని వదిలి ఎప్పటికీ వెళ్ళదు. మనిషికి నాలుక అదుపులో ఉన్నప్పుడే మాట అదుపులో ఉంటుంది, బుద్ధి అదుపులో ఉంటుంది, ప్రవర్తన అదుపులో ఉంటుంది. ఒక ఆవు పాలు ఇచ్చినప్పుడు దానికి ఒక విలువ ఉంటుంది. ఆ ఆవు పాలు నువ్వు ఒకవేళ వేడి చేసి ఆ తర్వాత పెరుగు చేస్తే దాని విలువ ఎక్కువ అవుతుంది. ఆ పెరుగును ఒకవేళ వెన్నగా చేస్తే దాని విలువ ఇంకొంచెం అధికమవుతుంది. అలాగే ఆ వెన్నని ఇక్కడ నెయ్యి చేశారనుకోండి, అప్పుడు దాని విలువ ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. అసలు కారణం ఏమిటి? ఇలా ఎందుకు జరుగుతుంది? కారణం ఏమిటంటే పరీక్ష పాలను కాచి చల్లార్చి అందులో కాస్త పులుపు కలిపితే అప్పుడు అది పెరుగుగా మారుతుంది. పాల యొక్క అస్తిత్వం మారిపోతుంది, అవునా? ఇక ఆవు పాలు తన అస్తిత్వాన్ని మార్చుకునే సమయంలో బాధను భరించాల్సి ఉంటుంది. అప్పుడే అది పెరుగుగా మారుతుంది. ఇక దాంతో దాని విలువ కూడా రెట్టింపు అవుతుంది. అది ఆ బాధను భరిస్తుంది. ఆ తరువాత అది వెన్నగా మారుతుంది. దానివల్ల కూడా విలువ మరింత ఎక్కువ అవుతుంది. ఆ వెన్నను తీసుకెళ్ళి వేడి చేస్తే కనుక అప్పుడు అది వేడి కారణంగా నెయ్యిగా మారుతుంది. దానివల్ల దీని విలువ ఇంకా ఇంకా అధికమవుతుంది. మనుషులలో కూడా ఇదే జరుగుతుంది. ఒక పని చేస్తూ వెళ్ళండి, పని అనే పరీక్ష ఉత్తీర్ణవుతూ వెళ్ళండి. మీ విలువ కూడా పెరుగుతూ వెళ్తుంది. అయితే పని చేస్తూ వెళ్ళండి, దాని ఫలితాన్ని మాత్రం ఎలా ఉన్నా పట్టించుకోకండి. ఎందుకంటే పాలు కూడా మొదట్లోనే విరిగిపోవచ్చు. అలా అని మీ మనసును కూడా విరగొట్టుకోకండి. జాగ్రత్తలు తీసుకుంటూ మళ్ళీ ప్రయత్నించండి. తోడు వేసిన పాలు పెరుగుగా మారకుండా ఉండదు. చిలికిన పెరుగు వెన్నగా మారకుండా ఉండదు. మరిగించిన వెన్న నెయ్యిగా మారకుండా ఉండదు. ఎవరూ అడ్డుకోలేరు. మెట్టుకు బాధ ఇంకా కష్టం పెరుగుతూ ఉంటుంది. కానీ దాని ఫలితం కూడా అదే స్థాయిలో ఉంటుంది. జీవితంలో ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని ఇప్పుడే మొదలు పెట్టండి. ఏ కారణంగా కూడా ఆగిపోకండి. నొప్పిని భరించండి, ఎందుకంటే ఆ నొప్పి మిమ్మల్ని భవిష్యత్తులో సంతోషపెడుతుంది, గర్వంగా జీవించేలా చేస్తుంది. నిజమైన నొప్పి, నిజమైన దుఃఖం ఎప్పుడు కలుగుతున్నాయంటే మీరు జీవితంలో ఏదైనా చేయాలి అనుకుని చేయలేకపోయినప్పుడు మాత్రమే. గుర్తుంచుకోండి. ఆవుపాలు వంటి స్వచ్ఛమైన మనసు, నిశ్చలమైన బుద్ధి ఉన్నవారికి సాధ్యం కానిదంటూ ఏముంటుంది? మీరే చెప్పండి. మీరు మాత్రం ప్రయత్నాన్ని ఆపకండి. అంతా మంచే జరుగుతుంది. ధైర్యంగా ఉండండి. విషయంలో స్పష్టత లేకుండా మాట్లాడడం కన్నా మౌనంగా ఉండటమే ఎంతో మంచిది.
నీ వెనుక ఏముంది, ముందేముంది అనేది అనవసరం. నీ ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువు కూడా నీకు దాసోహ అంటాడు. నువ్వు ఎంత ఇస్తున్నావు అనేది ముఖ్యం కాదు, ఎంత ప్రేమగా ఇస్తావన్నదే ముఖ్యం. ఈరోజు నువ్వు అబద్ధం ఆడితే అది నిన్ను రేపు కూడా అబద్ధం ఆడాల్సిన దుస్థితికి తప్పకుండా తెస్తుంది. మనస్ఫూర్తిగా పనిచేయలేని వాడు జీవితంలో విజయాన్ని ఎప్పటికీ సాధించలేరు. ఒక మెట్టు ఎక్కితేనే నీ ప్రవర్తనలో, నీ మాట తీరులోనూ లేదా నీ చూపులోనూ తేడా వచ్చిందంటే భగవంతుడు నిన్ను 10 మెట్లు కిందకు దించుతాడు.